ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. అతి తీవ్ర తుపాను నివర్ పుదుచ్చేరికి అతి సమీపంలోని తమిళనాడు మరక్కం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దేశవ్యాప్తంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు డియెగో మారడోనా గుండెపోటుతో మరణించారు. అతి తీవ్ర తుపాను నివర్ పుదుచ్చేరికి అతి సమీపంలోని తమిళనాడు మరక్కం వద్ద తీరం దాటింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. దీని ప్రభావంతో చెన్నైతో సహా అనేక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అనేక నదులు, ఉపనదులు, నీటి వనరుల్లో భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. సుమారు 6 గంటల తర్వాత తుపాను బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా దీని ప్రభావంతో 15 గంటలకు పైగా వర్షాలు కురుస్తాయి. తుపాను వల్ల కోస్తా జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి 1,20,000 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోని సహాయ శిబిరాలకు తరలి వెళ్లారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. తుపాను కారణంగా చెట్లు కూకటి వేళ్లతో సహా కూలిపోయినట్టు పలు ప్రాంతాల నుంచి వార్తలందుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ రక్షణ దళాలు సహాయ చర్యల్లో భాగంగా పురపాలన శాఖకు సహాయం అందించడానికి సిద్దంగా ఉన్నాయి. తుపాను ప్రభావం వల్ల 250కి పైగా సెల్ ఫోన్ టవర్లు నేలకూలాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఏమైనా నష్టం కలిగితే పలు ప్రదేశాల్లో 1.5 లక్షలకు పైగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్టు రాష్ట డిస్కాం తెలిపింది. ఈ తుపాను కారణంగా రాష్టంలో అనేక పోటీ పరీక్షలు, అర్హత పరీక్షలు, ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం మేరకు 16 జిల్లాల్లో ప్రభుత్వ రంగ కార్యాలయాలు, బ్యాంకులు మూసి ఉంటాయి. తుపాను సహాయ రక్షణ చర్యలను పర్యవేక్షించే సీనియర్ అధికారి ఒకరు ప్రజల నుంచి సహకారం లభిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. నీరవ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని భావిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజును జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న అప్పటి మన దేశంలోని శాసన పరిషత్ భారత రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించిన తర్వాత 1950 జనవరి 26న అధికారికంగా అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవాన్ని మొదటిసారిగా 2015లో జరుపుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజును బీఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించే దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా రాజ్యాంగ రూపకల్పనలో ఆయన ప్రముఖమైన పాత్ర పోషించారు. చారిత్రాత్మక పత్రాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ అసెంబ్లీకి 2 సంవత్సరాల 11 నెలల 11 రోజుల సమయం పట్టింది. దీనిలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన, దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించే వివిధ ప్రాంతాలు, మతాలు, సంఘాలకు చెందిన అనేక మంది సభ్యులున్నారు. రాజ్యాంగం భారతదేశాన్ని సార్వభౌమ, సోషలిస్ట్, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించి తన పౌరులకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, భరోసా కల్పిస్తుంది. అలాగే సోదర భావాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అఖిల భారత చట్టసభల సభాపతుల 80వ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.
ఈ 2 రోజుల సదస్సు నిన్న గుజరాత్లోని కెవాడియాలో ప్రారంభమైంది. రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సదస్సును ప్రారంభించారు. ఉపరాష్టపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ సదస్సులో పాల్గొన్నారు. కాగా సదస్సులో రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల సమీక్ష తదితర అంశాలపై చర్చించినట్టు ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. నవంబర్ 26 ముంబై ఉగ్రవాద దాడుల 12వ వార్షిక దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలు అమరులైన భద్రతా సిబ్బందికి నివాళులర్పించడం కోసం నగర పోలీసులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ ముంబైలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన స్మారక చిహ్నం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2008వ సంవత్సరం నవంబర్ 26 రాత్రి పాకిస్తాన్ కు చెందిన లష్కరే తయబా ఉగ్రవాదులు ముంబైలో భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. 4 రోజుల పాటు జరిగిన ఈ విధ్వంసకాండలో విదేశీ పౌరులతో సహా 160 మందికి పైగా మరణించారు. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అతడిని 2012వ సంవత్సరం నవంబర్ 21న ఉరితీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఎన్నికల ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ ను సమర్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంపై ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి వినవచ్చు. అర్జెంటీనా లెజెండరీ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎడిగో మారడోనా నిన్న గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఈ నవంబర్ నెల ప్రారంభంలో ఆయన తన పుట్టినరోజు జరుపుకున్న తర్వాత ఆసుపత్రి పాలయ్యారు. లా ప్లాటా క్లినిక్ లో అతనికి వైద్య పరీక్షలు జరపగా మారడోనా మెదడులో రక్తం గడ్డగట్టినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వైద్యులు ఆయనకు విజయవంతంగా ఆపరేషన్ చేసినట్టు చెప్పారు. మారడోనా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే నిన్న ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చి మరణించారు. మారడోనా 16 సంవత్సరాల వయసులో అర్జెంటీనోస్ జూనియర్స్ తో తన ఫుట్బాల్ కెరీర్ ను ప్రారంభించారు. అలాగే గొప్ప ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరయ్యారు. ఈ ఫుట్బాల్ దిగ్గజం మరణానికి అర్జెంటీనా 3 రోజుల సంతాపం ప్రకటించింది. ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఫుట్బాల్ లెజెండ్ ఎడిగో మారడోనా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. మారడోనా తన అద్భుత ప్రతిభ కలిగిన ఆటతో లక్షలాది మందిని ఆకర్షించిన అరుదైన క్రీడాకారుడని ట్వీట్ చేశారు. ఆయన హఠాన్ మరణం ఫుట్బాల్ ప్రపంచానికి తీరని లోటని ఆయన అన్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 పాజిటివ్ కేసులు రికార్డైనట్టు కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ తెలియజేసింది. తాజాగా నమోదైన కేసులతో 92,66,706కు కేసులు పెరిగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అతి తీవ్ర తుపాను నివర్ పుదుచ్చేరికి అతి సమీపంలోని తమిళనాడు మరక్కం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దేశవ్యాప్తంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.